నమస్తే, అన్యోసేయో. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చేసాయి. పవన్ కళ్యాణ్ ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని అందించారు జనం. మరి ఇప్పుడు ఈయన స్టెప్ ఏంటి? ఆలోచనలు ఎటువైపు? గతంలోలా ఇకపై కూడా సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తారా, లేదంటే సినిమాలకి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోనే కొనసాగుతారా? పవన్ కళ్యాణ్ ప్లానింగ్ పై ఎక్స్క్లూజివ్ స్టోరీ. పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం గాల్లో తేలిపోతున్నారు. 10 ఏళ్ల అలుపెరగని పోరాటం తర్వాత ఆయన ఎమ్మెల్యే అవడం, పార్టీ కూడా ఘన విజయం సాధించడంతో పీకే ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. అయితే ఈ విజయంతో వాళ్లకు కొత్త అనుమానాలు కూడా వస్తున్నాయి. రాజకీయం సరే, మరి సినిమాల సంగతేంటి అనేది ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయింది. మొన్నటి వరకు ఆయనకి ఏ పదవీ లేదు. కావాలనుకున్నప్పుడు సినిమాలు చేసి అవసరమైనప్పుడు జనం మధ్యలోకి వెళ్లారు పవన్. కానీ ఇప్పుడలా కుదురుతుందా అనేది అనుమానమే. ఎందుకంటే ఎమ్మెల్యేగానే కాదు, ఓ పార్టీ అధ్యక్షుడిగా చాలా బిజీగా ఉండబోతోంది పవన్ షెడ్యూల్. అందుకే సినిమాలపై జనసేనాని నిర్ణయం కూడా కఠినంగానే ఉండబోతుందని తెలుస్తోంది. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేశాక పూర్తిగా రాజకీయాలకు పరిమితమైపోవాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 3వ వారం నుంచి హరిహర వీరమల్లు 1 షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఇది పూర్తయ్యాక ఓజీని కూడా సెప్టెంబర్లోపే పూర్తి చేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. దీని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సెట్స్ పైకి రానుంది. వీటిలో హరిహర వీరమల్లు, ఓజీ 2 పార్ట్స్ ఉంటాయి. ఉస్తాద్ భగత్ సింగ్ 2025 ఫస్టాఫ్లో సెట్స్ పైకి రానుంది. ఇన్నాళ్లు తన కోసం ఓపిగ్గా వేచి చూసిన దర్శక నిర్మాతలందరికీ బల్క్ డేట్స్ ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్. 2025 సమ్మర్లోపే పూర్తి చేసి ఆ తర్వాత పూర్తిగా పాలిటిక్స్కే సమయం కేటాయించబోతున్నారు జనసేనాని. అప్డేట్స్ ఇవ్వడం మొదలైన తర్వాత బ్రేకులు లేని బండిలా దూసుకుపోతున్నారు కల్కి టీం. రోజుకో కొత్త అప్డేట్ ఇస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా మరో సెన్సేషనల్ అప్డేట్ వచ్చింది. జూన్ 10న ట్రైలర్ రిలీజ్ అనుకునేరు, అది కాదు, దాన్ని మించిన అప్డేట్ వినిపిస్తోంది ఇప్పుడు. అదేంటో చూద్దామా? కల్కి రిలీజ్ కు ఉన్నది ఇంకా 3 వారాలే. అందుకే ప్రమోషన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. ఇప్పటికే టీజర్ తో పాటు 3-4 మేకింగ్ వీడియోలు విడుదల చేశారు దర్శక నిర్మాతలు. వాటిని చూస్తుంటేనే కల్కి రేంజ్ ఏంటనేది అర్థమవుతోంది. తాజాగా జూన్ 10న కల్కి ట్రైలర్ విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఆంధ్రప్రదేశ్లో జూన్ 9న కొత్త ప్రభుత్వం ఏర్పడేలా కనిపిస్తోంది. అందుకే ఆ మరుసటి రోజు కల్కి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేస్తున్నారు. దీని తర్వాత మేజర్ ఈవెంట్ మరోటి ప్లాన్ చేస్తున్నారు కల్కి టీం. అది కూడా ఎక్కడో కాదు, అమరావతిలో. జూన్ 22, 23లో ఏదో ఒకరోజు అక్కడే ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల వరకు ఓకే, కానీ పాన్ ఇండియన్ కాబట్టి ముంబైలోనూ ఓ ఈవెంట్ చేయాలని చూస్తున్నారు కల్కి టీం. తెలుగులోనే కాదు, బాలీవుడ్లోనూ కొన్ని నెలలుగా సరైన విజయం రాలేదు. ఇప్పుడా లోటు కల్కి తీరుస్తుందని నమ్ముతున్నారు నార్త్ డిస్ట్రిబ్యూటర్లు. జూన్ 27 నాటికి రాజకీయ వాతావరణం సాధారణ స్థితికి వచ్చేస్తుంది కాబట్టి థియేటర్స్ కు ఆడియన్స్ రావడం ఖాయం. పుష్ప 2 విషయంలో జరుగుతున్న ఆ ప్రచారం నిజమేనా? సుకుమార్ అలాంటి కండిషన్స్ పెట్టారా? నమ్మొచ్చా? ఇండస్ట్రీలో పుష్పపై ఇలాంటి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఇప్పుడు. ఇంతకీ సుకుమార్ పెట్టిన కండిషన్స్ ఏంటి? దానివల్ల పుష్ప 2కి ఏంటి లాభం? అసలు ఇండస్ట్రీలో పుష్ప టీంపై జరుగుతున్న ఆ ప్రచారం ఏంటి? చూస్తుండగానే జూన్ వచ్చేసింది. ఇలా చూస్తుండగానే వెళ్లిపోతుంది కూడా. పుష్ప 2 రిలీజ్ కు ఇంకా 2 నెలల టైమే ఉంది. ఈలోపు పూర్తి చేయాల్సిన పనులు చాలా బ్యాలెన్స్ ఉండిపోయాయి. అందుకే అందరికీ సుకుమార్ ఓ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. పుష్ప 2 రిలీజ్ వరకు అందులో నటిస్తున్న యాక్టర్స్ తో పాటు టెక్నీషియన్ డేట్స్ 2 నెలల పాటు బ్లాక్ చేయడం. పుష్ప 2 సినిమా పూర్తయ్యే వరకు ఇతర సినిమాలకు డేట్స్ ఇవ్వద్దు. ఇచ్చినా కూడా అడ్జస్ట్ చేసుకోవాలే గాని ఈ సెట్ నుంచి మాత్రం వెళ్లొద్దని టీంకు చాలా స్ట్రిక్ట్ గా సుకుమార్ చెప్పారని తెలుస్తోంది. సుక్కు తీసుకున్న ఈ నిర్ణయానికి ఫహద్ ఫాజిల్ ఓ కారణమై ఉండొచ్చు. ఇప్పటికీ ఈయన పోర్షన్ చాలా వరకు బ్యాలెన్స్ ఉండిపోయింది. జూన్ 2వ వారంలో పుష్ప 2 సెట్ కు రానున్నారు ఫహద్ ఫాజిల్ మాత్రమే కాదు, ఇందులో నటిస్తున్న అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్ లాంటి నటుల డేట్స్ కూడా 2 నెలల పాటు మైత్రి మూవీ మేకర్స్ బ్లాక్ చేశారని తెలుస్తోంది. జూలై 3వ వారంలోపు పుష్ప 2 షూటింగ్ పూర్తి కానుంది. కనీసం 1 నెల రోజులు ప్రమోషన్ కోసం కేటాయించాలని చూస్తున్నారు బన్నీ అండ్ బ్యాచ్. ఆగస్టు 15న విడుదల కానుంది పుష్ప 2. ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ అని రవితేజన్ అంటారు కదా. ఇప్పుడు ఈ బిరుదు కోసం మరో హీరో కూడా పోటీ పడుతున్నారు. ఆయన ఎవరో కాదు, పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని. నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇదే జరుగుతోంది ఇప్పుడు. క్లాస్కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి ఫుల్ మాస్ బొమ్మ చూపించాలని ఫిక్స్ అయిపోయారు నాని. మరి దానికోసం ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? నాని మంచి ఫామ్లో ఉన్నారిప్పుడు.
2017 తర్వాత నానికి 2023 బాగా కలిసొచ్చింది. మొదట్లో దసరా, చివర్లో హాయ్ నాన్నతో దాదాపు 170 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేశారు ఈ హీరో. ఇదే దూకుడు 2024లోనూ కొనసాగించాలని చూస్తున్నారు. దీనికోసం క్లాస్ కంటే మాస్నే ఎక్కువగా నమ్ముకుంటున్నారు నేచురల్ స్టార్. నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తోన్న సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ జూన్లోపు పూర్తి కానుంది. ఆగస్టు 29న విడుదల కానుంది సినిమా. అంటే సుందరానికి ఫ్లాప్ అయినా వివేక్ ఆత్రేయపై నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చారు నాని. సరిపోదా శనివారం పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోంది. ఇందులో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. సరిపోదా శనివారం తర్వాత కూడా యాక్షన్ వైపే అడుగులేస్తున్నారు నాని. దీని తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా కమిట్ అయ్యారు. ఇక బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే యాక్షన్ సినిమాకు కమిట్ అయ్యారు నేచురల్ స్టార్. వీటి తర్వాత శ్రీకాంత్ వదల లైన్లో ఉన్నారు. మొత్తానికి రాబోయే 2 ఏళ్లు నానిలో కేవలం మాస్ను మాత్రమే చూడబోతున్నామన్నమాట. చేయడానికి సినిమాలు లేవు, కొత్తగా ఇప్పట్లో ఆఫర్స్ వచ్చేలా కనిపించడం లేదు. అందుకే మన చేతుల్లో ఏం లేదు కాబట్టి చిల్లవటమే బెటర్ అని ఫిక్స్ అయిపోయారు శ్రీలీల. దశ తిరిగే వరకు దేశాలు తిరిగేద్దాం అని రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు ఈ బ్యూటీ. మధ్య మధ్యలో మంచి మంచి ఫోటోషూట్స్తో కాలం గడిపేస్తున్నారు. తాజాగా మరో ఫోటోషూట్తో అట్రాక్ట్ చేస్తున్నారు ఈ భామ. ఇండస్ట్రీలో టైం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టమే. దానికి శ్రీలీలే బెస్ట్ ఎగ్జాంపుల్. గతేడాదంతా ఈ భామదే. 2023లో కనీసం ఒక్క టూర్ వెళ్లడానికి కూడా ఈమెకు తీరికలేదు. స్కంద, ఆదికేశవ, భగవంతకేసరి, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, గుంటూరు కారం ఇలా వరుసగా వచ్చేశాయి. కానీ గుంటూరు కారం తర్వాత ఫ్రీ అయిపోయారు శ్రీలీల. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే ప్రస్తుతం తెలుగులో శ్రీలీల చేస్తోన్న సినిమా. ఇది మొదలవడానికి ఇంకా టైం ఉంది. ప్రస్తుతం కోలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు శ్రీలీల. ఈ మధ్యే అజిత్ సినిమాలో ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక విజయ్ సినిమాలోనూ నటిస్తుందనుకున్నారు, కానీ క్లారిటీ లేదు. ఈ ఖాళీ టైంలో చదువుతో పాటు ఫోటోషూట్స్ పై ఫోకస్ చేశారు ఈ బ్యూటీ. రెండేళ్లుగా బ్రేక్ లేకుండా పనిచేస్తోన్న శ్రీలీల ఇప్పుడు ఫ్రీ టైం ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈమె చీరలో చేసిన ఫోటోషూట్ బాగా వైరల్ అవుతోంది. చందమామలా మెరిసిపోతూ మతులు చెడగొడుతున్నారు శ్రీలీల. ఈ మధ్యే రవితేజ 75వ సినిమాలో శ్రీలీలకు ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ధమాకాతో బ్రేక్ ఇచ్చిన మాస్ రాజాయే మరోసారి శ్రీలీలకు బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. హీరోల మార్కెట్తో పని లేకుండా బడ్జెట్ పెట్టినప్పుడు వర్కౌట్ అయితే ఒక్కోసారి మగధీర, బాహుబలి వస్తుంటాయి. మరికొన్నిసార్లు ఏజెంట్, లైగర్లు కూడా వస్తుంటాయి. కంటెంట్ కనెక్ట్ అయితే ఓకే, కానీ లేదంటే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఈ లెక్చర్ అంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? తాజాగా ఓ సినిమాకు కూడా ఊహకు మించిన బడ్జెట్ పెడుతున్నారు. ఇంతకీ ఏంటా సినిమా? ఈ మధ్య హీరోల మార్కెట్ను పట్టించుకోకుండా బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు. అదేంటి అని అడిగితే తమ లెక్కలు తమకున్నాయి అంటున్నారు. పాన్ ఇండియా కారణంగా నాన్ థియేట్రికల్ నుంచే చాలా సినిమాలు సేఫ్ అవుతున్నాయి. దాంతో బడ్జెట్ దగ్గర నో కాంప్రమైజ్ అంటున్నారు మేకర్స్. తాజాగా చందు మొండేటి, నాగ చైతన్య తండేల్ కోసం భారీ ప్రయోగమే చేయబోతున్నారు. లవ్ స్టోరీ తర్వాత చైతూకి సక్సెస్ లేదు. బంగారాజు హిట్ అయినా అందులో నాగార్జున ఉన్నారు. సోలో హీరోగా నటించిన థ్యాంక్ యూ, కస్టడీ దారుణంగా బోల్తా కొట్టాయి. మధ్యలో దూత వెబ్ సిరీస్ సక్సెస్ అయినా అది థియేట్రికల్ కాదు. దాంతో చై మార్కెట్ బాగా పడిపోయింది. ఈ ట్రాక్ రికార్డ్ తో పని లేకుండా తండేల్ తెరకెక్కుతోంది. సాయి పల్లవి ఇందులో హీరోయిన్. చైతూ మార్కెట్ 40 కోట్ల లోపే ఉన్న తండేల్ బడ్జెట్ మాత్రం 80 కోట్ల వరకు ఉంటుందని అంచనా. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఆముదాల వలస, గుజరాత్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేశారు మేకర్స్. కార్తికేయ 2తో చందు మొండేటికి పాన్ ఇండియా డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఆ లెక్కలు చైతూ సినిమాకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. అందుకే రిస్క్ అని తెలిసినా నో కాంప్రమైజ్ అంటున్నారు బన్నీవాస్. సో చూసా కదా, ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారీ సోయో.